ఇది శ్రీరంగం. హిందూ సాంప్రదాయానికి, గొప్ప రంగనాథ స్వామి ఆలయానికి నిలయం. కానీ 1323 సిఈలో ఈ పవిత్ర భూమి రక్తంతో తడిసిన యుద్ధభూమిగా మారింది. దీనికి కారణం మహమ్మద్ బిన్ తుగ్లక్ అని పిలువబడే నిరంకుశ పాలకుడు. ఈ దక్షిణం వైపు తన సైన్యాన్ని నడిపించి అభివృద్ధి చెందుతున్న శ్రీరంగపట్టణంపై దాడి చేశాడు. తర్వాత జరిగింది క్రూరమైన ఊచకోత. వేలాది మంది అమాయక భక్తులు ఇంకా పండితులు చంపబడ్డారు. పవిత్ర ఆలయం అపవిత్రం చేయబడింది. దాని సంపద దోచుకోబడింది. అందులోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇంతటి గందరగోళాల మధ్య ప్రధాన పండితుడైన పిల్లై లోకాచార్యుడు శ్రీరంగనాథుని ఉత్సవమూర్తిని రక్షించాడు. వారి ప్రాణాలు పలంగా పెట్టి పిల్లై లోకాచార్యుడు ఇంకా అతని శిష్యులు రహస్యంగా విగ్రహాన్ని ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి తరలించి ఆక్రమదారుల నుండి రక్షించారు. అదే సమయంలో ఆలయ పురాతన గ్రంథాలను కాపాడి సనాతన ధర్మం యొక్క పవిత్ర జ్ఞానాన్ని కాపాడడానికి వాటిని భూగర్భంలో దాచారు. ఆ ఆలయ పురాతన చరిత్ర అయిన కోవెల్ ఒలుగు అనే పుస్తకంలో ఈ విషాదాన్ని 12,000 మంది ఊచకోతగా నమోదు చేసింది. అయినప్పటికీ మన చరిత్ర పుస్తకాలు ఈ దాడిని గుర్తుపెట్టుకోలేదు. మన పూర్వీకుల స్థితిస్థాపకతను ఎప్పుడో మర్చిపోయారు.